సుఖంగా ఉందామన్నటువంటి ఆలోచన చేసింది. కానీ చివరికి తనే కటకటల పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులను చూసి కూడా చాలా మంది భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో ఇక్కడ కవితతో పాటు కవిత ప్రియుడితో పాటు మరో 5 అంటే మొత్తం 7 పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ రోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ మీడియాకు వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్, ప్రస్తుతం ఆ కుటుంబం ఏమంటుంది, కవిత కుటుంబం ఏమంటుంది? ఎందుకంటే తన ప్రవర్తన గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది, అనుమానాల గురించి కూడా. ప్రస్తుతం అక్కడ స్థానికులు కావచ్చు, లేకపోతే కవిత కుటుంబం ఏమంటుంది? సచిన్, ఇప్పటికే అందరికీ తెలుసు గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తానికి అక్రమ సంబంధాలే కుటుంబ సభ్యుల్ని మొత్తం అంతమొందిస్తున్నటువంటి పరిస్థితి. కట్టుకున్న భర్తను అలాగే కన్న కూతురిని కేవలం అక్రమ సంబంధం ఎవరో తెలియని ఒక యువకుడికి సంబంధించి కూడా తను అంటారు కదా, కామాతురాం నభయం నలజ్జ అని చెప్పి, కామంతో కళ్ళు పూసుకున్న వారికి భయము, లజ్జ, సిగ్గు, శరం ఏ మాత్రము ఉండేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఇంత జరుగుతున్నా అంటే భర్త చనిపోయి ఒక బాధలో ఉండాల్సినటువంటి ఆవిడ కన్న కూతురు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక యువతి ఇక్కడ ఇద్దరిని కేవలము కామానికి బలై వాళ్ళని అంతమొందించడం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సీరియస్ గా అంటున్నారు. అసలు మనిషి అన్నటువంటి కోణంలోనే ఆలోచిస్తున్నారు. ఇక మరికొద్ది రోజులైతే వార్ధక్యంలోకి అడుగుపెట్టేటువంటి అటువంటి మహిళ ఒక నిండు జీవితం ఉన్నటువంటి భవిష్యత్తు ఉన్నట్టు బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి కన్న కూతుర్ని కూడా కడదేర్చుందంటే ఎలా ఎటువైపు వెళ్తున్నా ఈ సమాజం అన్నటువంటి ఒక ఆందోళన కలుగుతుంది. తమ పిల్లల్ని బయటకు పంపించాలన్నా లేకపోతే ఇట్లాంటి వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళాలన్నా బయట సమాజం ఎక్కడ చూసినా కానీ ఒక అగమ్య గోచర వాతావరణం కల్పిస్తుంది. ఎక్కడ చూసినా కానీ విచ్చలవిడితనం పెరిగిపోవడం వల్ల ఎవరు ఎటువైపు నుంచి ఎట్లాంటి ఆ మానసిక స్థితితోటి చూస్తున్నారో తెలియదు. ఆడపిల్లలు కనిపిస్తేనే ఒక అంటే ఆకలిగా చూసేటువంటి వ్యవస్థ తయారవుతున్నటువంటి ఈ సమాజంలో ఒక 25 ఏళ్ల యువకుడు అంటే తనకు ఒకవేళ కరెక్ట్ సమయానికి పెళ్ళైతే మాత్రం అలాంటి కొడుకు ఉండేటువంటి వాడు అట్లాంటి వాడితోటి కామంతో కళ్ళు మూసుకొని కట్టుకున్న భర్తను కన్న కూతురుని చంపేసినటువంటి ఒక రాక్షసిగా అందరూ అభివర్ణిస్తున్నారు. తన ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు. ఎందుకంటే చిన్న కూతురు పెళ్లి చేసుకొని ప్రేమ వివాహం చేసుకొని తను వెళ్ళిపోయింది. ఉన్న 2 కూతుర్లలో పెద్ద కూతుర్ని తను చంపింది, కట్టుకున్న భర్తను తను చంపేసింది. ఇట్లాంటి నేపథ్యంలో కుటుంబంలో కూడా ఎవరు లేరు. అంటే అందరినీ దూరం చేసుకున్న తర్వాత తను ప్రస్తుతానికైతే పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి మహిళలు ఇట్లాంటి సమాజంలో ఉండడము ఒకవేళ దొరికిపోయింది కాబట్టి బాగుంది, కానీ లేకపోతే మాత్రం ఇంకా ఎన్ని ఆకృత్యాలు జరుగునో అన్నటువంటి కోణంలో కూడా చాలా మంది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సచిన్, రైట్ వెంకటరత్నం, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నింపింది. దాంతోపాటు భయభ్రాంతులకు గురైన పరిస్థితి స్థానికులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో నరబలి కేసులో కీలక మలుపుకు సంబంధించి సంచలనంగా మారింది. 22 ఏళ్ల వర్షిణి కేసు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వర్షిణి తల్లి కవితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. దిమ్మ తిరిగే నిజాలు బయటపెట్టింది వర్షిణి తల్లి కవిత. కూతురిని తానే చంపానని అంగీకరించింది తల్లి కవిత. సుపారీ ఇచ్చి కూతురిని హత్య చేయించినట్లు ఒప్పుకుంది కవిత. అంటే అర్థం చేసుకోవచ్చు, 2 నెలల క్రిందటి పక్షవాతంతో బాధపడుతున్న భర్తను అత్యంత దుర్మార్గంగా, అత్యంత అమానవీయంగా, అత్యంత కర్కసత్వంతో, అత్యంత దారుణంగా చంపేసింది ఈ సోకాల్డ్ భార్య. అదే గ్రామానికి చెందిన యువకుడితో కవిత అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. దీంతో ప్రియుడితో కలిసి ఆ భర్తను లేపేసింది కవిత. అక్కడితో ఆగలేదు. భర్తను చంపేసిన తర్వాత ఈ విషయం పెద్ద కూతురికి అంటే వర్షినికి తెలియడంతో కూతుర్ని కూడా చంపేయడానికి ప్లాన్ చేసింది ఆ సోకాల్డ్ ప్రియుడితో కలిసి. ఈ నేపథ్యంలోని పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపడితే అసలు గుట్టు రట్టయింది. ఒక్కొక్క అంశాన్ని కూపి లాగితే ఈ మనిషిలో ఉన్న ఆ రాక్షసి బయటకు వచ్చింది. కట్టుకున్న భర్తను చంపేసింది తన ప్రియుడి కోసం. కట్టుకున్న భర్తను చంపేసిన విషయం కూతురికి తెలిసిందని కూతుర్ని కూడా పొట్టన పెట్టుకుంది ఈ కవిత. పెద్ద కూతురు వర్షినికి తెలియడంతోనే చంపేసినట్లు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. కవితతో పాటు మరో 7గురిని అదుపులోకి తీసుకున్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఎటుపోతున్నారమ్మా?
ఎటు పోతోంది ఈ సమాజం? ఏమైపోతుందమ్మా మీ అందరికీ? ఒకదాని తర్వాత ఒకటి ఏమిటి దుర్మార్గాలు, ఏంటి దాష్టికాలు? ఈరోజు కవిత, మొన్న ఇంకొక మహిళ, ఆ ముందు ఇంకొక మహిళ. అక్రమ సంబంధాలకి మీ భర్తలు, మీ బిడ్డలు బలైపోవాలా తల్లి? కన్న ప్రేమ ఎక్కడికి పోతోందమ్మా? ప్రశ్నించుకోండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అండ్ దిస్ ఇస్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఇటువంటి దుర్మార్గులకి ఎటువంటి శిక్ష వేయాలి, ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడితే ఇటువంటి క్రైమ్ తగ్గుతూ ఉంటుంది? తగ్గటం మాట పక్కన పెడితే కనీసం మార్పేడ వస్తుందా? ఇటువంటి ఆలోచన రాకుండా ఉంటాయా? అసలు ఏం జరుగుతోందో వీళ్ళకి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. పోలీసులు ఆ ఘటనా ప్రదేశానికి వెళ్ళి ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభిస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛీ, ఏ మనుషులరా మీరు? అక్రమ సంబంధాలకి కుటుంబాలు నాశనం అయిపోతాయని చెబుతున్నప్పటికీ కూడా వినిపించుకోవట్లేదు. పోనీ చిన్న వయసు వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అంటే కనుక వాళ్ళ బుద్ధి పొరపాటు అనుకోవచ్చు. కానీ దాదాపుగా 50 ఏళ్ళు 40 నుంచి 50 ఏళ్ళకి దగ్గర పడ్డ వాళ్ళు కూడా చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం! ఈ కేసు ఇంకా